దేవుడు కైవల్యమును ప్రసాదించుటకు సమర్థుడు. నాకు కైవల్యం కావాలండి కాస్త భగవంతుని అడుగుతుంది. అంటే కైవల్యం అంటే ఏమిటో తెలుసా మనకి? నేను కాస్త కాఫీ కావాలన్నట్టుగాను. వారు సన్యాసం పుచ్చుకున్నారు. మాస్టర్ గారు చెప్పారు, పుచ్చుకోవడానికి ఏమైనా కాఫీయా అన్నారు. సన్యాసం సిద్ధించవలసినటువంటి ఒక స్థితి కానీ పుచ్చుకోవడానికి ఏముండదు అక్కడ. కైవల్యం అనగా కేవలము తానే అనుభావము, అంటే తాను తప్ప ఇంకేమీ లేదనేటువంటి భావాన్ని కైవల్యం అంటారు. కైవల్యము, మోక్షము, ఈ పదాలన్నీ ఊరికి వాడుతూ ఉంటాం. నాకు మోక్షం కావాలి, నాకు కైవల్యం కావాలి, ఏదో నాకు ఇడ్లీ కావాలి, నాకు దోశ కావాలి అన్నట్టుగా. మనకు అంతకంటే ఏం తెలియదు. అంతర్యామిత్వము తన యందును దేశ కాలాదుల యందును సిద్ధించును, దీనినే మోక్షము. ఇది కలిగించుటకు భగవంతుడే సమర్థుడు. ఎందుకంటే ఆయన అది కాబట్టి ఆయన ఇవ్వాలి. కానీ కైవల్యం మా గురువుగారు కైవల్యం ప్రసాదిస్తారట అంటే ఎలా? ఆయనకే లేదు, నీకేం ప్రసాదిస్తాడు?